హరి ఓం తత్సత్ జై గురుదే. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగములో 17 శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ప్రపంచములో ముగ్గురు ఉంటారు: క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. శరీరము అందు అభిమానం కలిగిన వాడు క్షరుడు, మనస్సునందు అభిమానం కలిగిన వాడు అక్షరుడు అనగా జీవుడు. వీరిరువురి కంటేనూ ఉత్తమమైన వాడు పురుషోత్తముడు. అందరం కూడా పురుషులమే. అందరం కూడా, ప్రతి జీవి కూడా పురుష అని ఉంటుంది. పురుష అంటే పరమాత్మ స్వరూపం. అంతటా కూడా చైతన్య స్వరూపంలో ఉంటాం. అందరం కూడా పురుషులమే. కానీ పురుషుల్లో ఉత్తముడుగా మనం కావాలని చెప్తున్నారు భగవంతుడు. అందరూ పురుషులే, కానీ పురుషుల్లో ఉత్తముడెవరు? పురుషోత్తముడుగా మనం తయారవ్వాలి. ఎందుకంటే ఈ దేహమునందు అభిమానం లేకుండా పోవాలి, మనస్సునందు అభిమానం లేకుండా పోవాలి. ఈ ఇరువురి కంటేనూ అధికమైన వాడు, శ్రేష్టమైన వాడు పురుషోత్తముడు. ఆ పరమాత్మ ఏం చెప్తున్నారంటే 17వ శ్లోకాన్ని, ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మే చుదావృత యో లోకత్రయమావిశ్య బిభర్తవ్య ఈశ్వరః. పై ఇద్దరి కంటేను అనగా ఎవరు? క్షరపురుషుడు, అక్షర పురుషుడు. అంటే దేహమునందు అభిమానం కలిగిన వాడు, మనస్సునందు అభిమానం కలిగిన వాడు. మనస్సు చంచలమైనది, బలమైనది, దృఢమైనది. ఈ మనస్సును అభిమానంగా చేసుకుంటూ ఈ సుఖదుఖాలు అనుభవిస్తూ ఈ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎవరు? మనస్సునందు అభిమానం కలిగిన వాడు అక్షరుడు అంటే జీవుడు. ఈ జీవుడు యథార్థముగా పరమాత్మ తాలూకా స్వరూపమే. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని శాస్త్రం కాదని తెలుసుకుంటాడో అప్పుడు దేవుడు అవుతాడు. ఉత్తముడైన పురుషుడు వేరైన ఒకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు అనగా పరమాత్మ. ఉత్తమ పురుషుడు ఎవరు? పురుషోత్తముడు ఎవరంటే పరమాత్మ. పరమాత్మకి పురుషోత్తముడు. అతడు ముల్లోకములందును ప్రవేశించి అందరినీ భరించి పోషించున్నాడు. పరమాత్మ అందటి కూడా ముల్లోకములు భరించి, ముల్లోకములందును ప్రవేశించి ఆయన అందరిని కూడా భరించి పోషించుతున్నాడు. ఎవరు పోషిస్తున్నారంటే పరమాత్మ పోషిస్తున్నాడు. ఎందుకంటే పరమాత్మ శక్తి లేనిది, పరమాత్మ తాలూకు అనుగ్రహం లేనిది ఏ జీవి కూడా బ్రతకడానికి లేదు. ఈ సర్వ సృష్టిలో, సర్వ జగత్తులో పిపీలకాది బ్రహ్మ పర్యంతరము కూడా దేవతల్లో కానీ, మునీశ్వరుల్లో కానీ, సకల జీవరాశుల్లో కానీ, కదిలేవి కదలనివి, వృక్షములు, జంతువులు అన్నీ కూడా, అన్ని ప్రాణులు కూడా పరమాత్మ శక్తి వల్లనే నడుస్తున్నాయని మనం అనుకోవాలి. ఆ విధంగా తెలియజేశారు పరమాత్మ. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.